వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. డైవర్ట్ పాలిటిక్స్కి రేవంత్ రెడ్డి తెరలేపాడా? ఈ అంశాలని చర్చించుకుందాం. అంటే డైవర్ట్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమైనట్టుగానే రేవంత్ రెడ్డి కూడా సిద్ధమయ్యాడా? తన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ వైపు వెళ్ళడంలో భాగంగానే మోడీ కులాన్ని ప్రస్తావన తెచ్చాడా? ఈ అంశాలు చర్చించుకుందాం. ముందుగా ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ ఉద్యమానికి ఆర్థికంగా వీలైతే సహకరించండి. ఇక టాపిక్లోకి వస్తే, మోడీ కులము బీసీనా ఓసీనా? మోడీ కులం బీసీ అయితే మనకేంది, ఓసీ అయితే మనకేంది అని కొంతమంది అనొచ్చు. కులం మీద అయితే మనకేంది అనొచ్చు. కానీ దీని వెనుకనే రాజకీయాలు ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. రేవంత్ రెడ్డి డైరెక్ట్ పాలిటిక్స్ అన్నీ కూడా మోడీ బీసీ కాదు అని చెప్పి నిరూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ మాత్రమే ఇవాళ బీసీలకు మేలు చేస్తుంది, బీజేపీ కాదు. మోడీ ఏం చేయలేదు బీసీలకి. సో బీసీలకి ఆయన ఇంతవరకు కులగణన ఎందుకు చేయలేదు? బీసీ అయితే బీసీలకు లెక్కని తెలుపుతాడు. జనగణనతో పాటు కులగణనకు ఎందుకు వెనకపోతున్నాడు? ఎందుకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వట్లేదు? ఎందుకు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచట్లేదు? ఎందుకు ఇతర కులాలకు కూడా పెరిగిన జనాభా అనుకూలంగా రిజర్వేషన్లు పెంచట్లేదు? ఎవరు అడగకపోయినా అగ్రవర్ణ పేదలకు మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు పెంచాడు? అగ్రవర్ణాలకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే ఎందుకు చేస్తున్నాడు? అయోధ్య సమస్య పరిష్కరించినోడు, అలాగే జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించినోడు, ఇవాళ వర్గీకరణ సమస్య పరిష్కరించలేదు ఎందుకు? నిజంగానే దళితుల పట్ల ప్రేమినుడైతే, బీసీల పట్ల ప్రేమినుడైతే ఎందుకు మోడీ ఈ వర్గాలను దూరం చేస్తుందంటే, మోడీకి కావలసింది పదవి, ప్రజలు కాదు. సో పదవి రావాలంటే ఆయన ఏ అగ్రవర్ణాల సంపన్న వర్గాల డబ్బు పెట్టే వాళ్ళ ఏజెంట్గా మారితే తప్ప డబ్బులు ఆయనకు రావు. బీజేపీకి బ్రాహ్మణ్ బనియా పార్టీ అనే ఒక ముద్ర కూడా ఉంది. సో బ్రాహ్మణ్ బనియా పార్టీ, బ్రాహ్మణ్ మైండ్ బనియా డబ్బుతో ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తుంది. సో ఈ బనియాలు ఈ దేశాన్ని ముంచుతున్నాయి. ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బ్యాంకుల సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ మోడీ వాళ్ళకు రైట్ ఆఫ్ చేశాడు. లక్షల కోట్లు లూటీ చేశారు వీళ్ళు. భారతదేశ సంపదనంతా కుల్లగొట్టి విదేశాలకు తరలివేయారు. స్విస్ బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారు. ఇవాళ స్విస్ బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఈ ఎవరైతే మోడీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ మోడీ అంటే వాళ్ళ నరేంద్ర మోడీ సంబంధించిన కులపులు కాదు, కానీ నరేంద్ర మోడీకి సహకరిస్తున్న వాళ్ళు ఏ బనియా వర్గం ఉందో ఆ బనియా వర్గం వల్లే ముఖ్యంగా మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ బనియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇవాళ మోడీ వెనుక ఉన్నారు. ఆ మోడీ ఇవాళ మొత్తానికి డబ్బును వెదజల్లి ఇంటర్నల్గా పథకాల పేరుతో, సామాజిక న్యాయం పేరుతో కొంతమందికి అట్లా పదవులు, ఇటు పథకాలు వెదజల్లి కేవలము ఆయన ఈ సంపన్న వర్గాల సొమ్ముతో తన యొక్క ప్రచారాన్ని ఆ సంపన్న వర్గాల మీడియాతో, ఆ మీడియానే ఇవాళ మోడీని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నది. మరి ఒకవేళ నిజంగానే దేశమంతా అభివృద్ధి చెందితే ఇంకా ఆకలితో, నిరుద్యోగంతో, పేదరికంతో ఇంకా ఎందుకు ఈ దేశం కొట్టుమిట్టాడుతున్నది? ఈ దేశంలో కులం కనీసం బండి మీద పోతే కూడా చేతులు నరికేస్తున్నారు, 2 చేతులు నరికేసిన పరిస్థితి ఉంది. కులం వేరే కులం పెళ్లి చేసుకుంటే అంత కులాంతర వివాహం చేసుకుంటే నరికి చంపేస్తున్నారు. ఈ దేశంలో సామాజిక అసమానతలు అట్లాగే ఉన్నాయి. ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దేశ సంపద కొంతమంది చేతులే, సంపన్న వర్గాల చేతులే ఉంటున్నది. ఏ రాహుల్ గాంధీ అయితే వాళ్ళ భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని ఈ దేశ సంపదను కొల్లగొడుతున్న వారికి మోడీ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు మోడీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మోడీ వల్ల జరగట్లేదు. మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాడు. బీసీ అని చెప్పుకొని ఇలా కులగణన చేయడం లేదు. ఇలా దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇలా అగ్రవర్ణ పేదలకు
రిజర్వేషన్ 3% పేదలకు ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చిన మోడీ మరి 50 నుండి 60% ఉన్న బీసీలకు ఎందుకు రిజర్వేషన్ పెంచట్లేదు? ఎస్సీ ఎస్టీలకు పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎందుకు రిజర్వేషన్లు పెంచట్లేదు? ఎందుకు సంపద పంచట్లేదు? ఎందుకు అధికారాన్ని పంచట్లేదు? ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు మోడీ? ఎందుకంటే మోడీ ఇలా బ్రాహ్మణ బనియా వర్గానికి సంబంధించి మనవాద సిద్ధాంతానికి పునాది అయిన విదేశీ ఆర్య బ్రాహ్మణ సిద్ధాంతానికి ఆర్య బ్రాహ్మణ అట్లాగే క్షత్రియ వైశ్య త్రివర్ణాలకు ఏవైతున్నాయో ఆర్య త్రివర్ణాలు ఏవైతున్నాయో ఆ త్రివర్ణాల విదేశీ సంతతికి సంబంధించిన వాళ్ళే ఇలా బీజేపీని స్థాపించారు. వాళ్ళే ఇవాళ ఈ దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ మరొక ఎత్తుగడేస్తున్నది ఈ దేశానికి. భారత్ అరే రాజ్యాంగంలోనే భారత్ అనే పదం ఉన్నది, నువ్వు మళ్ళీ భారత్ అనే పదం కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంది? భారత్ అనే పదాన్ని కొత్తగా తేవాల్సిన అవసరం ఏంది? ఇవాళ భారత్ దీంట్లోనే ఉంది కదా, కొత్తగా మళ్ళీ ఎందుకు భారత్ అనే పదాన్ని నువ్వు తీసుకొస్తున్నావు అంటే నీ విదేశీ ఆర్య బ్రాహ్మణ వారసుడైన భరతుడు ఆయనను ఇలా ఆ పేరుతో ఇవాళ భారతదేశాన్ని విదేశీ బ్రాహ్మణుల చేతుల్లో ఆ వారసత్వం చేతుల్లో పెట్టాలి. పూర్తి స్థాయిలో మనం తలొగ్గాలి. లేదు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించడానికి వీల్లేదు. ఈ దేశం హిందుస్థాన్ దేశం. ఈ దేశం హిందుస్థాన్గానే కొనసాగాలి. ఈ సింధు అనే ప్రాంతం నుండి హిందూ అనే పదం వచ్చింది, అదే కొనసాగాలి. సో ఇవన్నీ కూడా కీలకమైన అంశాలన్నింటినీ ఇవాళ చర్చకు రానియకుండా చేసి ఇలా కులాల పరంగా మోడీది ఏ కులమైతే అంటే బీసీ కులం కాబట్టి ఆయన బీసీ కాదని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. సో బీసీ రియల్గా ఆయన బీసీ కానప్పుడు నిజంగానే మరి బీసీలే అయితే న్యాయం ఎందుకు చేయట్లేదని కూడా ఒక ప్రశ్న ఇవాళ వచ్చింది. సో కాబట్టి ఇవాళ తెలంగాణలో ఒక మోడల్ తెలంగాణని అంటే ఇవాళ కులగణన చేసి భారతదేశంలో ఒక మోడల్గా చేసి అర్థ వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడ్డది తెలంగాణ. మరి కాబట్టి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీ ఆయన వాళ్ళ 6 గ్యారంటీల పథకాలకు డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అసలు రాహుల్ గాంధీకి కులం లేదు, జాతి లేదు, మతం లేదు, వాళ్ళ అమ్మ ఆమె విదేశీరాలు, అట్లాగే ఆమె క్రైస్తవురాలు. కాబట్టి రాహుల్ గాంధీ కూడా విదేశీయుడే, క్రైస్తవుడే అని చెప్పేసి ఏ ప్రచారం అయితే జరుగుతుందో అది వాళ్ళ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతుంది. అది కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, డైవర్ట్ పాలిటిక్స్లోకి వెళ్లకుండా వాస్తవాలను ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. సో వాస్తవం ఏంటి? మోడీ బీసీ కానే కాదు, ఇట్లా ఐడియాలజికల్ కూడా బీసీ కాదు ఆయన. నిజంగా ఆయన లీగల్ బీసీ అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు. లీగల్ ట్రాన్స్ఫర్మేషన్ బీసీ అంటే ఒక చట్టబద్ధంగా ఆయన బీసీని కానీ ఒరిజినల్ బీసీ కాదంటున్నారు. ఒక చట్టం ద్వారా వచ్చిన బీసీ, తన హోదాను చట్టం ద్వారా మార్చుకున్న బీసీని కానీ ఒరిజినల్ బీసీ కాదు కాబట్టి ఒరిజినల్గా బీసీలకు ఏం చేయట్లేదు ఆయన అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు. నిజంగా మరి ఒరిజినల్ బీసీ అయితే నువ్వు బీసీలకు ఎందుకు చేయడం లేదు? ఆర్ కృష్ణయ్య అలా బీజేపీలకు ఎందుకు పోయిండు? మరి బీసీలకు ఏం చేయనప్పుడు ఎందుకు పోవాలి? అంటే పదవుల కోసమేనా? మరి అట్లాంటప్పుడు పదవుల కోసమే పోతే ఏ లాభం? బీసీల పేరు ఎందుకు చెప్పుకోవాలి? ఆర్ కృష్ణ మరి ఇంతకాలం నుండి బీసీల ఉద్యమ నాయకుడిగా చెప్పుకుంటున్న ఆర్ కృష్ణ గారు ఇలా మోడీని తిట్టినందుకు, బీసీ కాదన్నందుకు మరి అంత కోపం వస్తే బీసీలకు ఏం చేయని న్యాయం చేయనందుకు మరి కోపం రావద్దా ఆర్ కృష్ణ గారికి? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న తప్పేం కాదు. నిజంగా బీసీ అయితే, మోడీ నిజంగానే బీసీ అయితే, బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి ఈ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు కల్పించేవాడు. కానీ కల్పించిందా మోడీ? కల్పించలేదు. ఇలా అగ్రవర్ణ పేదలకు ఎవరు అడగక ముందే అవకాశం కల్పించాడు. అయోధ్య ఇష్యూను సాల్వ్ చేశాడు, జమ్మూ కాశ్మీర్ ఇష్యూను సాల్వ్ చేశాడు. కానీ ఈ 85 దేశంలో 85% ఉన్న జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యను మాత్రం పట్టించుకోలేదు. ఈ 15% వర్గాలకు సంబంధించిన అంశాలను పట్టించుకున్నాడు మోడీ. కాబట్టి ఇవాళ తేలాల్సింది కులం. మోడీ కులం వాస్తవంగా బీసీనా కాదా? బీసీ అయినా కాకపోయినా ఆయన పార్టీ బీసీ ఐడియాలజీ ఉన్న పార్టీ కాదు, అది బ్రాహ్మణ్ బనియా పార్టీ. ఆ బ్రాహ్మణ్ బనియా పార్టీ ఏదైతే ఉందో
ఈ బ్రాహ్మణ్ బనియా పార్టీ ఏదైతే ఆ ఐడియాలజీ మనవాద ఐడియాలజీని ఇవాళ పెట్టుబడిదారీ ఐడియాలజీని మనవాద పెట్టుబడిదారీ ఐడియాలజీ ఇవాళ బీజేపీ రూపంలో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ దెబ్బతీసి ఈ అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నం కూడా ఇవాళ బీఆర్ఎస్ కూడా దానికి చేతులు కలుపుతున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాల్సిన బీఆర్ఎస్ అది వేయకపోగా ఇవాళ సామాజిక న్యాయానికి అడ్డుపడుతున్న బీజేపీ కనీసం తన సొంత పార్టీలో ఉన్న ఒక బీసీ పాపం ఎప్పుడూ బీజేపీని పట్టుకుని అదే ఐడియాలజీలో పట్టుకొని ఇలా ఆయన రాజాసింగ్ ఆయన కనీసం అధ్యక్ష పదవి ఇవ్వలేకపోతుంది. ఆయనే అంటున్నాడు బ్రోకర్లకు ఇస్తున్నారు పార్టీలో, బ్రోకర్లకు దందాలు చేసే వాళ్ళకి పార్టీలో పదవులు ఇస్తున్నారు, మంచోళ్ళకి పార్టీలకు పదవులు రావట్లేదని చెప్పి ఆయనే అంటున్నాడు. అంటే చూడండి బీజేపీ ఏ రకంగా బ్రోకర్ దందా చేస్తుందో, ఏ రకంగా బ్రోకర్లను ప్రోత్సహిస్తుందో, ఏ రకంగా సంపన్నులను ప్రోత్సహిస్తుందో, ఏ రకంగా ఇవాళ బీజేపీ సామాజిక న్యాయ జెండా పక్కన పడేసి ఇవాళ కులగణన చేయకుండా ఈ వర్గాలను ఆదుకోకుండా కేవలము సంక్షేమము సామాజిక న్యాయం అనేది ఫెరిఫెరల్గా చూపెడుతూ ఇవాళ సుపరిపాలన అందిస్తున్నామని చెప్పేసి ఈ దేశంలో ఒక బుకాయింపు కార్యాచరణ బీజేపీ మొదలుపెట్టింది. సో కాబట్టి బీజేపీని ఇవాళ బొంద పెట్టకుండా, మనువాదాన్ని బొంద పెట్టకుండా ఈ దేశంలో సెక్యులరిజం కాపాడబడదు. ఈ దేశంలో బ్రాహ్మణ మనువాద శక్తులు, విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాద శక్తులను దెబ్బకొట్టకుండా, అట్లాగే వాళ్ళ పెట్టుబడితో నడుస్తూ బనియా విదేశీ ఆర్య బ్రాహ్మణ బనియా పెట్టుబడితో నడుస్తున్న పత్రికలు కావచ్చు, ఈ దేశ విషపుత్రికలు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నప్పుడు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా మణిపూర్ లాంటి మంటలు తగిలిస్తున్న అప్పుడు మాట్లాడని ఈ విషపుత్రికలు ఇవాళ కేవలము ఆయన కులాన్ని ప్రశ్నించినంత మాత్రాన ఇలా కోడే కూస్తున్నాయి ఈ పత్రికలన్నీ కూడా. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా వాళ్ళ డైవర్ట్ పాలిటిక్స్ కాకుండా నిజాయితీగా ఇవాళ మనకు కనపడుతుంది. బీసీలకు 42% మనం చట్టం చేస్తామని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. చట్టం అయిన తర్వాతనే సభ పెడతా అంటున్నది, వర్గీకరణ చట్టం అయిన తర్వాతనే సభ పెడతా అంటున్నది. ఇవాళ దొంగ ఉద్యమాలు చేస్తూ కొంతమంది నాయకులు ఇవాళ వర్గీకరణ అయితే వాళ్ళకు ఇష్టం లేకుండా వర్గీకరణను బీజేపీ ఖాతాలో వేద్దామని చూసి వర్గీకరణ కాకుండా చేసి బీజేపీ అధికారంకి వచ్చినాక వర్గీకరణ చేద్దామని చేయిద్దాం అనుకున్నారు. కానీ బీజేపీ ఏదైతే ఆలోచన విధానాన్ని దెబ్బకొట్టి ఇలా పద్మశ్రీలు కూడా ఆ నాయకులకు వచ్చినాయి. మరి వాళ్ళ పద్మానికి అనుకూలమైతే పద్మశ్రీలు వస్తే మరి ఆ పద్మశ్రీలకు వాల్యూ లేకుండా పోతుంది కదా. పద్మభూషణ్ పదవి ఒక ఆయనకు వచ్చింది. ఆ పద్మభూషణ్ పదవి వచ్చిన ఆయన పిల్లల మీద కొడతా ఉంటాడు, ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా కడుపులు చేస్తూ ఉంటాడు. ఆయనకు పద్మభూషణలు వస్తాయి అంటే వాడికి విలువ లేదా? పద్మభూషణలకు పద్మశ్రీలకు విలువ లేదా? అంటే మీకు బ్రోకర్ దందా చేసే వాళ్ళకి రేపు మీ రాజకీయ ప్రయోజనాలకు ఆశించే వాళ్ళకి అవి ఇస్తారా? సో కాబట్టి ఇవాళ మొత్తం సిద్ధాంతాల నుండి విధానాల నుండి పక్కన పడేసి తన ఇష్టరాజ్యంగా బ్రోకర్లకు రాజాసింగ్ చెప్పినట్టుగా రాజకీయ బ్రోకర్లకి ఇవాళ బీజేపీ సరైన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇస్తున్నది, పదవులు ఇస్తున్నది. ఇవాళ ఆ రకంగా ముందుకు పోతుందని చెప్పేసి ఇవాళ ఏ రాజాసింగ్ మాట్లాడుతున్నాడో నిజంగా వాస్తవం అనిపిస్తుంది. తన సైద్ధాంతిక పునాదిని పక్కన పడేసి నిజంగా విలువల రాజకీయాలను పక్కన పడేసి ఇవాళ కంప్లీట్గా విధ్వంసకరమైన రాజకీయాలని, అలాగే భారతదేశాన్ని విదేశీ ఆర్య మతతత్వ హైందవ మనువాద సిద్ధాంతం వైపు తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగ విలువల్ని కూని చేసే దిశగా ఇవాళ బీజేపీ అడుగేస్తున్నది. కాబట్టి ఆ నాయకుడు బీసీగా చెప్పుకునే అర్హత లేదు. సో కాబట్టి నరేంద్ర మోడీ బీసీ కానే కాదు, బీసీగా చెప్పుకునే అర్హత లేదని చెప్పిన రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా దాంట్లో వాస్తవం ఉన్నట్టుగా మనం భావిస్తుంది. D6 అండ్ D7 రానున్న రోజుల్లో ఈ నకిలీ బీసీలు నరేంద్ర మోడీ నకిలీ బీసీనా కాదా అనేది ఇవాళ తేల్చాలి. ఇవాళ ఇప్పుడు జరిగే పరిణామాలను బట్టి చూస్తే నరేంద్ర మోడీ నకిలీ బీసీ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆయన అసలు బీసీ అయితే బీసీలకు న్యాయం చేసేవాడు కాబట్టి అది చేయలేదు కాబట్టి నకిలీ బీసీ. కాబట్టి నరేంద్ర మోడీ నకిలీ బీసీతో బీసీలకు ఒరిగేది లేదు కాబట్టి బీసీలకు న్యాయం చేసేది వాళ్ళతోనే ఇలా బీసీలు ఉండాలని,
ఎస్సీలకు న్యాయం చేసే వాళ్ళతోనే ఎస్సీలు ఉండాలని చెప్పేసి D6 భావిస్తుంది, D-JOG భావిస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఆలోచించాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీలు కోరుకుంటున్నాం. జై భీమ్, జై పెరియార్, జై పూలే.